కాదండి ఇప్పుడు ఆయన అన్న మాట ప్రకారం అమ్మఒడి ఇచ్చాడు కదండి. ఇచ్చాడు. అమ్మఒడి ఇచ్చి గ్యాసులు కూడా ఇచ్చారు కదా. ఎన్ని ఇచ్చారు, బ్రహ్మాండంగా ఉంది, ఏం లేదు ఇక. ఇంటికి ఏది కావాలంటే అది ఇచ్చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 3,000 పెన్షన్ ఇవ్వడానికి 5 సంవత్సరాలు చేశారు. ఈయన రాగానే ఒకేసారి 4,000 ఇచ్చానని చెప్తున్నారు కదా. మరి రైతు భరోసా ఇస్తానన్నాడు, సంవత్సరంన్నర వెళ్ళిపోయింది. రైతులు ఏమైపోవాలా? మిరపకాయలు వేసారు, ఎకరానికి 5 లక్షలు 4 లక్షలు పెట్టారు, ₹1,00,000 రావట్లేదు. 5 లక్షలు పెడితే 1,00,000 కూడా రావట్లేదు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ₹40,000 కవులు, ₹10,000 నా కూలి మడిచి వస్తే ₹400 కూలి. మిరప నాటాలంటే 500-600 అవుతున్నాయి మడిచికి. కాదండి ఇప్పుడు పంటకు ధర లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏం చేస్తారంటారు? పంట ఎక్కువగా పండింది అంటున్నారు కదా. పంట ఎగుమతికి ఇస్తే పోతాయి, ఎగుమతికి పోతే అండించిపోతాయి. మరి ఆయన చెప్తున్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ధరలు ఆయన వచ్చిన సంవత్సరంలో కూడా 15,000 13,000 అమ్మిన రోజులు కూడా ఉన్నాయని చెప్తున్నారు కదా. 20,000 అమ్మినాయిగా జగన్మోహన్ రెడ్డి గారు టైంలో కొన్ని. మరి ఈ పథకాలు ఇవ్వడానికి సమయం పడుతుంది, కొంచెం రాష్ట్రం ఆర్థికంగా వెనకబడిపోయింది అనేసి చెప్తున్నారు కదా. నిన్ను ముఖ్యమంత్రులు చేశాడుగా, నీకు తెలియదా? ఇచ్చే సంగతి ఈయన సంగతి. మొత్తం ఇస్తాను, అది చేస్తాను, నేను ఎక్కంలో 20,000 ఇస్తాను అనే మాట అన్నాడుగా. నెరవేర్చాలి ఆయన్ని. బస్సు ఫీ అన్నాడు, ఇంత బస్సు ఫీ లేదు. అంటే ఈయన చెప్తున్న మాటలు ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళకి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని ఒక్కళ్ళకే ఇచ్చారు, మేము వచ్చిన తర్వాత ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నామని చెబుతున్నారు కదండి. ఫైనల్గా బాబాయ్ గారు, మీకు తెలిసినంత వరకు గతంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనకి చంద్రబాబు నాయుడు గారి సంవత్సరం పరిపాలనకి వ్యత్యాసం ఏంటంటారు? మొత్తం చేస్తామంటున్నారు, చేయమనండి. ఏదో ఫోను మొత్తం చేసేస్తానంటున్నాడుగా, చేసేయమనండి.